హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భారతి బ్లాగ్స్ 11. ఈరోజు టాపిక్ వచ్చేసి మిర్చి బజ్జీ. కాదండోయ్, మిర్చి బజ్జీ ఇష్టపడని వారంటే ఎవరు ఉండరు కదా. బట్ ఇది మాత్రం వంకాయతో బజ్జీ అండి. చాలా బాగుంటుంది టేస్ట్, ప్లస్ ఈజీ ప్రాసెస్. దీన్ని ఎలా చేసుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వంకాయతో బజ్జా అది ఎలా ఉంటుందో అని మీరు ఏం సంశయించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. చాలా టేస్ట్గా ఉంటుంది, ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మనం ఇలా పొడవు వంకాయల్ని మీకు వీడియోలో చూపిస్తున్న అలాంటివి తీసుకొని ఫస్ట్ వాటిని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మిర్చి అంటే ఇష్టపడని వారు ఉండరు కదా ఫ్రెండ్స్. బట్ కొంతమంది స్పైసీగా ఉండొద్దు, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి, తినాలి అనుకునే వారి కోసం మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అలాగే మీరు ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టేసి పెనం హీట్ ఎక్కిన తర్వాత మనం శుభ్రంగా కడుక్కున్న వంకాయల్ని ఇలా పెట్టేసేయండి. కొంచెం ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫస్ట్ వాటర్ అంతా మనం కడిగాం కదా, వాటర్ అంతా మొత్తం పోయే వరకు కాసేపు అలా కాల్చండి ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకొని వాటిని టర్న్ చేసుకుంటూ కాల్చాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా అలా, ఆ విధంగా ఇలా టర్న్ చేసుకుంటూ కాలిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా అవుతున్నాయి. ఫైనల్గా అయితే ఇలా వచ్చేస్తాయి కలరు. తర్వాత కొంచెం ప్రెస్ చేసి చూసుకోవాలి, మనం కాయ అనేది కొంచెం మెత్తపడాలి. వంకాయ అనేది లైట్గా కొంచెం మనం ప్రెస్ చేసి చూస్తే తెలిసిపోతుంది. ఇప్పుడు వీటిని చూస్తున్నారు కదా వీడియోలో, అలా ప్రెస్ చేసి చూడండి. తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు వీటిని ఘాట్లు పెట్టేసుకోండి. వీటి వంకాయలన్నిటికీ ఘాట్లు పెట్టేసేయండి ఫ్రెండ్స్. చూపిస్తున్నా, మనం మిర్చికి ఘాటు ఎలా పెట్టుకుంటామో అలా పెట్టేసేసుకోండి. అన్నీ ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత వీటికి కారం, ఉప్పు, ధనియాల పొడి కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు దీన్ని స్టఫింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇందులోకి ఘాటు పెట్టుకున్న వంకాయలోకి స్టఫింగ్ చేసుకుందాము. అన్నీ మనం ఇలా సిద్ధం చేసి రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి వేసుకోండి. శనగపిండి అలాగే కొంచెం వాము, అలాగే కొంచెం కారము, ఉప్పు, ధనియాల పొడి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం రైస్ ఫ్లోర్, ఒక 2-3 స్పూన్స్ రైస్ ఫ్లోరు యాడ్ చేసుకొని, అలాగే కొంచెం సోడా, కాస్త సోడాని యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు పిండి మొత్తం కలిసేటట్టు కలుపుకొని వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మనము బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. ఇలా కావాలి, మనం వంకాయ అనేది డిప్ చేసి వేసేటట్టుగా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నా కదా, వంకాయని ఇలా డిప్ చేసి మనం మిర్చి బజ్జీని ఎలా అయితే వేస్తామో అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి మనము ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మీరు ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది. అలాగే కమెంట్లో కూడా చెప్పండి నాకు ట్రై చేశాక. చిన్నపిల్లలు స్పైసీగా తిన్నారు కదా ఫ్రెండ్స్, సో ఇలా ట్రై చేసినాం అనుకోండి, చాలా బాగుంటుంది. ప్రాసెస్ కూడా చాలా ఈజీ. మంచిగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచేసి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఎంతో రుచికరమైన వంకాయ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా ఫ్రెండ్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, మన వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఆలస్యం చేయకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరో మంచి వీడియోలో కలుద్దాం. సర్వే జన సుఖినో భవంతు.